ఒకటి వస్తుంది కదా, అది నేషనల్ వైడ్ ఎలాంటి బాహుబలి లాంటి రికార్డులు బీట్ చేసే అవకాశం బిజినెస్ పరంగా? బాహుబలిని ఎవరు బ్రేక్ చేయలేరండి. బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత ఎవరైనా అంటే పుష్ప 2 కూడా హిట్ అవుతుంది. ప్రభాస్ని ఎవరు బ్రేక్ చేయలేరు, కష్టం. అంటే ఇది హైప్ క్రియేట్ అయింది కదా, అంటే స్టోరీ పరంగా కాకపోయినా బిజినెస్ పరంగా కొట్టదంటారా? 1000 కోట్లు రావచ్చు. బాహుబలి 2 అయితే 2000 కోట్లకు ఆల్మోస్ట్ ఆల్ వెళ్ళిపోయింది అది. సో అంత వెళ్ళడం కష్టం. ఫ్యూచర్లో మహేష్ బాబుది కూడా వస్తుంది కదండి, మహాభారతి తీస్తున్నారంట, రాజమౌళి గారి డైరెక్షన్. మహేష్ బాబుది కూడా మూవీ వస్తుంది ఎస్ఎస్ రాజమౌళితో, అడ్వెంచర్ మూవీ. సో కానీ ప్రభాస్కి ఎక్కువ పేరు అండి, ఆల్ ఇండియా లెవెల్లో ప్రభాస్ గారికి ఎక్కువ పేరు. ఆయన సినిమా ఫ్లాప్ అయినా కానీ 1000 కోట్లు వస్తుంది, మనకు తెలుసు కదా. అది వీళ్ళ సినిమాలు హిట్ అయితేనే వస్తాయి. మన దేవరా చూసుకుంటే 500 కోట్ల దగ్గర ఆగిపోయింది అది. సో అదే ప్రభాస్ సినిమా ఫ్లాప్ అయినా కానీ 1000 కోట్లు దాటేస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ప్రభాస్. సాంగ్ ఒకటి సమంత గారు సాంగ్ సూపర్ హిట్ పుష్ప 1లో. ఇప్పుడు శ్రీలీల గారు ఆ సాంగ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు డ్యాన్స్ అది? సమంత గారు సాంగ్ హిట్ అయిందంటే ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు త్రూ అవుట్ ఇండియా. ఆమె కూడా పాన్ ఇండియన్ యాక్ట్రెస్ కదా. సో శ్రీలీలకి ఇక్కడ పెర్ఫార్మెన్స్ చూసి ఓట్లు వేస్తారు. ఆ మంచి డ్యాన్సరు. ఇప్పుడు మన హీరోయిన్లో 3 మంచి డ్యాన్సర్లు ఉన్నారు, శ్రీలీల గారు, తమన్నా భాటియా, సాయి పల్లవి. సో వీళ్ళందరిలో ది బెస్ట్ అంటే శ్రీలీల అనుకోవచ్చు, పెరగదీస్తుంది. అల్లు అర్జున్ రేంజ్కి అందుకోవాలంటే ఆ స్పీడ్కి శ్రీలీలకే సాధ్యం. స్పెషల్ సాంగ్లో పుష్ప 1లో సాంగ్, ఆ సమంత గారి సాంగ్ సూపర్ హిట్. శ్రీలీలని ఎంత స్పెషల్గా అన్న చూపించగలుగుతారంటారా? అంటే ఆ టైప్ ఫీచర్స్ ఉన్నాయా? అది చాలా స్లోగా అనమాట. ఊ అంటావా మామ హూమ్ అంటావా, అందులో ఓన్లీ సమంత గారు అందాలు చూపించారు. ఇందులో ఈమె యొక్క టాలెంట్ చూపిస్తారు. ఐ మీన్ డ్యాన్స్, హై స్పీడ్ డ్యాన్స్ చూపిస్తారు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనుకున్నారు సెకండ్లో కూడా? చెప్పనవసరం లేదు కాబట్టి అల్లు అర్జున్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా స్టారు, టాలీవుడ్కి ఫస్ట్ నేషనల్ అవార్డు తీసుకొచ్చాడు ఆయన బెస్ట్ హీరోగా. సో ఇంకా ఆయన కోసం చెప్పనవసరం లేదు, ఇలాగ తీసేస్తాడు. డ్యాన్స్లో అవన్నీ ఇంకా మైకేల్ జాక్సన్, ప్రభుదేవ, హృతిక్ రోషన్ తర్వాత మళ్ళీ అల్లు అర్జున్. ఫస్ట్ సినిమా హిట్ సూపర్ హిట్ అయిపోయింది, దానివల్ల సెకండ్ పార్ట్ మీద బాగా బర్డెన్ పడింది అంటారా? అంటే అది ఎక్కువగా కొంతమంది పార్ట్ 1 హిట్ అయితే పార్ట్ 2 హిట్ అవుతుంది అంటున్నారు. హిట్ అవుతాయి, దానికి ఉదాహరణే బాహుబలి కదా. అవుతాయి, అట్లేం లేదు. అంటే బాహుబలి రికార్డులు కొట్టదంటున్నారు. మళ్ళీ బాహుబలి రికార్డు ఇంత కొట్టలేరు ఎవరు కూడా. మళ్ళీ రాజమౌళి గారి సినిమా రావాలా? కొన్ని సినిమాలు రికార్డులు కొట్టలేరండి. హిందీలో చూసుకుంటే ఒక మదర్ ఇండియా, మొఘల్ ఏ అజం, పాకీజా, అలాగే హమ్ ఆప్కే హై కౌన్, షోలే, వీటి రికార్డులు బద్దలు కొట్టలేదు. అలాగే తెలుగులో కూడా లవకుశ, మాయాబజార్, ఇంకేంటది శంకరాభరణం, బాహుబలి రికార్డులు కొట్టడం కష్టం. అవన్నీ కూడా క్లాసిక్స్. అంత రీచ్ అయ్యే సినిమా రావాలంటే మళ్ళీ రాజమౌళి గారు డైరెక్టర్ పరంగానే అంటే ఎంత ఈ జనరేషన్ కష్టం అని నేను అనుకుంటున్నాను. బాహుబలి అంటే ఇంకా అది ఎక్కడ వరకు వెళ్ళిపోయింది. అది ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్తో మూవీ వస్తుంది, సో దానివల్ల దాని నుంచి కూడా వచ్చని చెప్పంటారా? ఇంకా ఆ సినిమా ట్రైలర్ ఏది రాలేదు కదా, వచ్చినాక మాట్లాడదాం. ప్రసాద్ నీల్ కూడా ఆయన సౌత్ ఇండియాలో చాలా పెద్ద డైరెక్టర్. ఆయన సినిమాలు కూడా చూస్తున్నాం కదా, తక్కువ బడ్జెట్తో 1000 కోట్లు దాటించేస్తాడు ఆయన. మీ రాజమౌళి గారు 500 కోట్లు పెట్టి 2000 కోట్లు తెస్తే ఆయన 100 కోట్లు పెట్టే 1000-1500 కోట్లు తెచ్చేసుకుంటాడు. సో ఆయన కూడా నిజంగా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్స్ ఇన్ సౌత్ సినిమా. సో ఫ్యూచర్లో ప్రశాంత్ నీల్తో అల్లు అర్జున్ వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది? అందరూ కూడా వర్క్ చేస్తారు, పాన్ ఇండియా స్టార్స్ అందరూ. ప్రభాస్ గారు ఆల్రెడీ చేస్తారు కదా, ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా పాన్ ఇండియా స్టార్లు ఎవరున్నారు? అల్లు అర్జున్, రామ్ చరణ్, వాళ్ళు కూడా చేస్తారు. ప్రశాంత్ నీల్ కూడా కొంచెం తెలుగుబడి అంటున్నారు. ఏంటో మరి చూడాలి, తెలుగు బ్లడ్ కలిసింది అంటున్నారు. పండక్కి డాక్టర్ మహారాజ్ బాలకృష్ణ గారు, నెక్స్ట్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు కలిసి వస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళ ఫాదర్ రావాలి, చిరంజీవి గారు యశ్వంబర్తో. కాంపిటీషన్ ఒక రకంగా ఉంటుంది మెగా ఫ్యామిలీకి, అది నందమూరి ఫ్యామిలీకి కూడా. అసలు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 2 సినిమాలు ట్రైలర్స్ అవి చూసారు కదా, ఎలా ఉంటుంది? 2 సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతాయి అనుకుంటున్నాను. తర్వాత బాలకృష్ణ గారు కూడా డిఫరెంట్గా ఈ సినిమాలో కనిపిస్తున్నారు. రాబిన్ హుడ్ టైప్లో అనమాట. అంటే రాజుల దగ్గర డబ్బు అంతా దోపిడీ చేసి అది పేద ప్రజలకు పంపించడం చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. డిఫరెంట్ స్టోరీ. ఈ సినిమా తెలుగు, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది అనుకుంటా. బాలకృష్ణ గారి సినిమా బాలీవుడ్లో కూడా వెళ్తుంది. సో ఈ సినిమాకి హిట్ అయ్యే ఛాన్స్ బాగా ఉన్నాయి. బాబీ కూడా చాలా మంచి డైరెక్టర్ కదా, గుంటూరు అబ్బాయి. మొన్ననే వాల్టర్ వేరియా కూడా హిట్ కొట్టాడు ఆయన. సో ఈ సినిమా హిట్ అవుతుంది అనుకుంటాను నేను. తమన్ గారి మ్యూజిక్ చెప్పనవసరం లేదు. అంటే 2 బాలకృష్ణ తమన్నా కాంబినేషన్ బాగుంటుంది. రేస్లో ఉన్న సినిమాలు 2ని ఎవరికి బాగా హిట్ కొట్టే అవకాశం? బాలకృష్ణ గారు ఎప్పుడు సంక్రాంతి విజేత. గతంలో చిరంజీవితో పోల్చుకున్నా కానీ ఎవరితో పోల్చుకున్నా బాలయ్య ఈజ్ బాలయ్య. ఇప్పుడు ఆయన హీరోగా 50 ఏళ్ళు అంటే అది ఒక రికార్డు, వరల్డ్ రికార్డు. హీరోగా 50 ఏళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మెయిన్ బాలయ్య గారు ప్లస్ బాబీ
అక్కడ ఏకంగా శంకర్ కదా, అతను బాగా సూపర్ స్టార్ డైరెక్టర్ కదా ఆయనతో రామ్ చరణ్. ఈ కాంపిటీషన్ చాలా గట్టిగా ఉండేటట్టు ఉంది కదా, మీరు ఎలా ఫీల్ అవుతారు? అంటే వీళ్ళంతా సీనియర్ హీరోలు కదా, వీళ్ళని ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలతో మనం కంపేర్ చేయలేము. చిరంజీవి గారు, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వాళ్ళదంతా ఒక ప్లాట్ఫామ్. అలాగే ఇప్పుడు ఈ అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళదంతా ఒక ప్లాట్ఫామ్. సో వాళ్ళని వీళ్ళు కంపేర్ చేయలేము. కాకపోతే 2 సినిమాలు కూడా హిట్ అవుతాయి. శంకర్ గారి సినిమా కూడా హిట్ అవుతుంది అది. థ్యాంక్ యూ.